ఇండియా, శ్రీలంక మధ్య జరిగిన టీ20లో ఇండియా ఘన విజయం సాధించింది. ఒకానొక దశలో చాలా ఈజీగా గెలుస్తుంది అనుకున్నాం. ఎందుకంటే టీమిండియా 213 పరుగులు సాధించింది. మన ఓపెనర్స్ అయితే చాలా బాగా రాణించారు. దాంతో పవర్ ప్లేలో మనకి కేవలం 6 ఓవర్లోనే 75 పరుగులు లభించాయి. ఈ సమయంలోనే 2 వికెట్లు కూడా నష్టపోయాం. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా కేవలం 26 బంతుల్లో 58 రన్స్ కొట్టాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ చక్కదిద్దడంలో కూడా రిషబ్ పంత్ సహాయపడ్డాడు. దీంతో 213 పరుగులు సాధించింది టీమిండియా. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన శ్రీలంక అయితే మంచి ఫైట్ బ్యాక్ ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే పవర్ ప్లేలో వాళ్ళు కూడా చాలా బాగా విజృంభించారు. కుశల్ మెండిస్ అండ్ పదు నిశంక కూడా చాలా చాలా ధాటిగా ఆడడం జరిగింది. హర్షదీప్ వేసిన 8వ ఓవర్లో కుశల్ మెండిస్ వికెట్ కోల్పోగా, ఆ తర్వాత నిశంక, పెరారీ కూడా చాలా వేగంగా పరుగు సాధించారు. కేవలం 14 ఓవర్లోనే 150 ఈ దశలో ఇండియా టీం గెలుస్తుందా అనే చాలామంది అనుకున్నారు. ఎందుకంటే విజయం చాలా చేరువలో ఉంది. ఆ దశలో అక్షర్ పటేల్ వేసిన 14వ ఓవర్లో పెరేరా అండ్ అస్లంక కూడా 2 వికెట్లు పడ్డాయి. దీంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత ఏ దశలోనూ కూడా శ్రీలంక రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్లు కోల్పోతుంది. దీంతో టీమిండియా విజయం చేరుకుంది. హర్షదీప్ వేసిన మంచి ఓవర్లు కూడా టీమిండియా విజయానికి దోహదపడ్డాయి. దీంతో 43 పరుగులతో శ్రీలంకపై ఇండియా ఘన విజయం సాధించింది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.